student out here. I'm Farhi, MBBS student final year in VRK Women's Medical College. I mean, as you know, I'm an old student here. స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉండే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ వచ్చినాక ఎస్పిఆర్ సార్, స్పెషల్లీ ఎస్పిఆర్ సార్ ఎప్పుడైతే వచ్చారో, హీ యూస్ టు సే దట్ చదువు అనేది చదువు మొత్తం అదే ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఎప్పుడైనా సరే ఎలా నేర్చుకుంటాడు? విని చదివే నేర్చుకుంటాడా? కాదు కదా, విని నేర్చుకుంటాడు. లెర్నింగ్ ఎబిలిటీ పేరెంట్స్ ద్వారా విని అలా. అండ్ ఎస్పిఆర్ సార్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక థాట్ఫుల్ థాట్ మా అందరికీ చెప్పేవారు. లైక్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మనం చదువుతుంటే ఎప్పుడు ఒకటే రూమ్లో చదవద్దు కదా. హీ యూస్ టు బిల్డ్ అట్మాస్ఫియర్ ఆల్సో. బయట పిల్లలని బయట కూర్చోబెట్టి చదివిపియండి, స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి చదివిపియండి, చెట్ల దగ్గర యూనో చేంజెస్. యూ హ్యావ్ టు డూ చేంజెస్ ఆల్సో ఎవ్రీ టైమ్. చదువు ఓన్లీ కూర్చోవడం, చదవడం, ర్యాంక్ తేవడం, ఓకే ర్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్సో. అట్లా ఏం కాదు ర్యాంక్ లేకుండా అలా ఏం లేదు. బట్ నీట్ రాయడానికి ఎవ్రీథింగ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. అది మన స్కూల్లో బాగా నేర్పుతాం. ఎస్పిఆర్ సార్, మన నరేష్ సార్, ప్రభాకర్ సార్ అందరూ టెస్ట్ పెడతారు మధ్యలో. ఎవ్రీథింగ్ బేసిక్స్. ఆ బేసిక్స్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వర్క్ వస్తాయి, చాలా పనికి వస్తాయి, చాలా బాగా పనికి వస్తాయి. బికాస్ నేను నీట్ రాసా కదా. ఐ హ్యావ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అండ్ జువాలజీ. తో ఇక్కడ కెమిస్ట్రీలో జో బేసిక్స్ ఏవై బేసిక్స్ ఉంటాయో ఆ బేసిక్స్ నీట్లో చాలా పనికి వచ్చాయి నాకు. ఆ బేసిక్స్ మేము 10th ఉన్నప్పుడు సార్ వాళ్ళు వచ్చారు. అప్పుడే మాకు చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు యూస్ టు లైక్ ఓన్లీ స్టడీ, ఇంటికి పోవడం అలా ఉండేది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు మనం జాయ్ఫుల్ లైఫ్ కూడా ఎలా ఎంజాయ్ చేయాలి, చదువు ఎలా చదవాలి, అంతా బేసిక్తో పాటు లెర్నింగ్తో పాటు స్కూల్లో చాలా మంచిగా ఎన్విరాన్మెంట్ చేశారు సార్ వచ్చినప్పటి నుంచి. మన సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. స్పెషల్లీ సార్ ఎస్పిఆర్ సార్ చెప్పారు లైక్ పేరెంట్స్ టీచర్ రిలేషన్, పేరెంట్స్ టీచర్ రిలేషన్ ఆల్సో ఇంపార్టెంట్, స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా ఇంపార్టెంట్ అంతే. ఇంకా పేరెంట్ మనతోటి ఎలా ఉంటారో, మనతోటి ఎలా డీల్ చేస్తారు, ఇంటికి పోయినాక ఎలా డీల్ చేస్తారు, ఇప్పుడు మనం టెన్షన్లో ఉంటాం ఎలా డీల్ చేస్తారు, చదవకపోతే ఎలా డీల్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ చెప్పి చాలా ఇంపార్టెంట్. సార్ చాలా బాగా ప్రోగ్రామ్ ఇంకోటి కండక్ట్ చేస్తా అన్నారు. మన పిల్లలకు ఎంత టైం ఇస్తారు, స్టూడెంట్స్కి ఎంత టైం ఇస్తారు పేరెంట్స్, అది డిస్కస్ చేస్తా అన్నారు. అది చాలా థాట్ఫుల్, నాకు బాగా నచ్చింది. లిటరలీ మీ పిల్లల కోసం కొంచెం టైం తీయండి. నిజంగా మా డాడీ మమ్మీ చాలా నాకు టైం ఇచ్చారు. అంటే వాళ్ళ ఏ వర్క్ ఉన్నా సరే సైడ్కి పెట్టి కొంచెం నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇది లైక్ చదువు అంతే కాదు కదా. సో బేసిక్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. యూ షుడ్ ట్రై. పేరెంట్స్ చాలా ట్రై చేయండి మీరు, నిజంగా చెప్తున్నాను నేను. బికాస్ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు హాస్టల్ వెళ్ళిపోతారు, వాళ్ళు లోన్లీ ఫీల్ అయిపోతారు. తర్వాత డీల్ చేయలేరు థింగ్స్ని, ఎలా డీల్ చేయాలి ఎలా డీల్ చేయొద్దు వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ స్టేజ్లో. బికాస్ ఎవ్రీథింగ్ వాళ్ళకు కొత్తగా ఉంటుంది. సో సార్ ఇక్కడే అది బిల్డ్ చేయాలి, ఇక్కడే పేరెంట్స్ తోటి అలా బిల్డ్ చేయాలంటున్నారు. చాలా మంచి ఐడియా అది లిటరలీ. సో థ్యాంక్ఫుల్ ఇక్కడ నేను చదివాను, మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. మీరు బేసిక్స్ బాగా నేర్చుకోండి. ఇక్కడ ఏదైనా చెప్తారో అంతా బేసిక్స్ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ సార్, ప్రభాకర్ సార్ ఆల్సో, నరేష్ సార్, సురేష్ సార్, వెంకటేష్ సార్ చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడైతే చదువుతున్నామో నేను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హియర్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. పేరెంట్స్ తరపు నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి నేను మీ తరపున ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా మా పిల్లల స్టడీస్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయిందండి. నేను ఒక ఎంప్లాయీని. అయితే మాకు ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో అట్లా నా ట్రాన్స్ఫర్ టైంలో నాకు లోకల్ స్కూల్స్ ఏవి బాగుంటాయి అని నేను ఎంక్వైరీ చేసి అట్లా పిల్లల్ని జాయిన్ చేస్తాను. నాకు రీసెంట్గా కల్వకుర్తి ట్రాన్స్ఫర్ అయ్యి 1 year అవుతుంది. సో నేను చాలామంది పీపుల్ దగ్గర రివ్యూస్ తీసుకున్నాను స్కూల్స్ గురించి. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర నుంచి ఎస్పిఆర్ స్కూల్కి చాలా మంచి రివ్యూ వచ్చింది, ద బెస్ట్ స్కూల్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ఏఐలో కూడా నేను రీసెర్చ్ చేశాను. ఏఐలో కూడా టాప్ 1లో ఎస్పిఆర్ స్కూల్ ఉందండి. సో డెఫినెట్గా నేను ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము అని అనుకుని స్కూల్కి వచ్చి చెక్ చేస్తున్న టైంలో
నేను వీళ్ళ స్టైల్కి అట్రాక్ట్ అయ్యాను ఫస్ట్. ఎందుకంటే వీళ్ళది అంతా కాంపిటేటివ్ లెవెల్లో ఉన్నది. నేను అప్పుడు వచ్చి చెక్ చేసిన దాని తర్వాత మా పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత నేను ఇంకా ఫుల్లీ అట్రాక్టెడ్ అనమాట ఎస్పీఆర్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే, ఎంఎన్ఎస్ అని డిఫరెంట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి. రీసెంట్గా మా కిడ్స్ 4th క్లాస్ అండ్ 2nd క్లాస్లో ఉన్నారు. వాళ్ళు మనం వాళ్ళకి సెపరేట్ కోచింగ్ లేకుండానే ఒలింపిక్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో దాన్ని బట్టి వీళ్ళ టీచింగ్ స్టైల్ ఎలా ఉన్నది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ ఇందాక ఎస్పీఆర్ సార్ చెప్పినట్టు మా 2nd క్లాస్ బాబు అన్నాడు, నేను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయనమ్మా అన్నాడు. నాకు పే చేయొద్దు, నేను పార్టిసిపేట్ చేయను అన్నాడు. ఎందుకు అని నాకు అర్థం కాలేదు. అయితే ఇందాక వాళ్ళ క్లాస్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మళ్ళీ అడిగాను, దీపు నువ్వెందుకు పార్టిసిపేట్ చేయనన్నావు దీపు అంటే సేమ్ సార్ చెప్పిన రీజన్ చెప్పాడండి. వాళ్ళు చూడమ్మా ఎట్లా అమ్మాయిలు అబ్బాయిలు అట్లా వేయడం నాకు నచ్చలేదమ్మా, అందుకే నేను పార్టిసిపేట్ చేయను అని అన్నాడు. సో పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్న సార్ చెప్పినది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి అసలు ఏమీ తెలియకుండా మనం పెరిగాము. కానీ ఇప్పుడు పిల్లల ఐక్యూ లెవెల్ అనేది ఒక లెవెల్లో ఉంది. సో సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% నేను అగ్రీ చేస్తా. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అండ్ వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు స్టడీసే కాదు, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది అని వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి ఆ ఫీల్డ్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ లాస్ట్గా ఇంత మంచి ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇస్తున్నందుకు ఎస్పీఆర్ స్కూల్కి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మన ఎస్పీఆర్ స్కూల్ కరికులం గురించి ఒక టీచర్ చెప్తేనో ఒక డైరెక్టర్ చెప్తేనో మనం నమ్మము. యాజ్ పేరెంట్గా మన మధ్యలో నుంచి ఒక పేరెంట్ వచ్చి ఎస్పీఆర్ స్కూల్ కరికులం అంటే ఏంటి, ఐఐటి ఏంటి, దాని నుంచి వచ్చే పాజిటివ్స్ ఎట్లున్నాయి అనేవి మనం ఇప్పుడే చూసాం, మన ముందరనే మాట్లాడారు మేడము. సో ఏజ్కి సంబంధం లేకుండా మన పిల్లలు ఆర్ఈపీ కానీ డబ్ల్యూఐపీ కానీ ఎమ్మెల్యే ఎంఎన్ఎస్ అనుకుంటా ఆల్ జిల్లాలో ఏజ్కి సంబంధం లేకుండా ప్రమోట్ అవుతున్నారు. దానికి నిదర్శనం మన పిల్లలు. మనం రోజు చూస్తున్నాం వాళ్ళకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనో, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా వెళ్ళాలనో అన్నిటికీ టీచర్స్ ఒక స్టైల్ కానీ ఒక ప్యాటర్న్ కానీ ఫాలో అవుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. Now I would like to invite Atharvan group for dance performance. హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్
కూడా కానరాదు వందమెట్టి కుట్టినాను గుమ్ 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 సంపినాదే పైకి పంపినాదే నీ ఓన సుబ్బు సాయి నాయుడే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నిప్పుకోమ పుచ్చికొండే నడుము స్మైలీలా నాకొకే చెప్పేలా బెడ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ జన్మార్ Bob Clearmountain mixed with an attitude, funky drums from hell. Malapeta, malapeta, narupeta, better rap. Better rap. Better rap. Better rap. రేపేంటి తెగసరి అంటే రాత్రి ఏంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే షట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా పాట పాడగా ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 రథముకు వేసుకుండా ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో రంగుల గిల్క వాడేటి నోరుంటే సమానంత రంగుల పల్క ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంత రంగు రంగుల సెల్క Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ
శాస్త్రి. ఓకే గురుజీ. పాడు. కోయాలే కోయి కోయి కోయా పామానే సంగమా పామానే సంగమా. అరే బీట్ పెట్టి. కోయి 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 పట్టగాలు పట్టగాలు తిక్కగాలు తాండవతో అస్కొచ్చు కాకాలు తిక్కులు తాండవతో కుర్రో కుర్రో అగట్ అది కుంపేశాడు. బండి బందూరే భయ్య బండి బందూరే అది కుంపేశాడు. బండి బందూరే భయ్య బండి బందూరే అలిగాలి హో
చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఒక్కసారి నేను చూపించే ఒక పేపర్ని చూసి మనం ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయగలుగుతాం అనేది ఒక్కసారి ఎస్టిమేట్ చేయండి మీరు ఒక్కసారి. రైట్. సో నేను అంటే మీ ఎస్బీఆర్ తోటి టైఅప్ అవుదాం అనుకున్నటువంటి సమయంలో నేను 2015 సంవత్సరం 2015 నేను చాలాసార్లు ఎస్బీఆర్ సార్తో మీటింగ్ అయ్యాను. అంటే ఎస్బీఆర్ సార్తో చాలాసార్లు సమావేశం అయ్యాను. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా సార్ నాకు పేపర్ ఇచ్చేవాడు. ఒక పేపర్ ఇచ్చి, ప్రభాకర్ భాయ్ మీ స్కూల్లో అంటే ఏ క్లాస్ వాళ్ళు ఈ పేపర్ చేయగలుగుతారు. ఎప్పుడు వెళ్ళినా నాకు అదే క్వశ్చన్ అడుగుతుండే, ఏ ప్రైవేట్ స్కూల్లోకి ఆ పేపర్ ఎందుకు చేయరబ్బా, ఈజీగా చేస్తారు, చేయలేకపోవడం ఏంటని నేను చాలాసార్లు చేస్తారన్న, చాలా 90% చేస్తారని చెప్పేవాడు. ఎప్పుడు అడిగినా నేను చాలాసార్లు ఇంచుమించు ఒక 20-30 సార్లు మేమిద్దరం కలిసి డిస్కషన్ చేసినప్పుడల్లా ఇదే క్వశ్చన్ వచ్చేది. ఒక్కసారి దీక్షిత ఒక్కసారి పేపర్ పెట్టము. సరే రైట్. ఇక్కడ చూడండి, మనం ఇది మా స్కూల్లో జరిగేటటువంటి ప్రోగ్రాము, దీని ఎంఎన్ఎస్ అంటాం. ఎంఎన్ఎస్ ఇది లెవెల్ ఏ. దీన్ని ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ని మనం ఎన్ని నిమిషాల్లో చేయగలుగుతాం? ఎన్ని నిమిషాల్లో చేయగలుగుతాం మనం? రైట్. మేము ఇది ఫస్ట్ మేము ఆ పేపర్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేస్తేనే 4 మినిట్స్లో కాన్సిక్యూటివ్ 3 టెస్ట్ అంటే 3 టెస్టుల లోపల 27, 28, 29, 30 ఈ 3 అంటే 4 నిమిషాల లోపల ఆ పేపర్ కంప్లీట్ చేయాలి. 4 నిమిషాల లోపల ఆ పేపర్ కంప్లీట్ చేస్తేనే అది 3 కంటిన్యూషన్ టెస్ట్లు పాస్ అయితే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాం మేము. ఆ నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ చేసేటటువంటిది ఒక్కసారి. దీని తర్వాత ఏమంటామంటే ఎంఎన్ఎస్ బి లెవెల్ అంటాం. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ 6 మినిట్స్లో కంప్లీట్ చేస్తేనే ఇంకో లెవెల్ ప్రమోట్ చేస్తాం. రైట్, ఇంకో లెవెల్ ప్రమోట్ చేస్తాం. అలా మా దగ్గర ఒకేసారి ఏదో సబ్జెక్ట్ చెప్పాము, ప్రోగ్రెస్ కార్డులో 90% మార్క్స్ వేసాము, లేకపోతే 99% మార్క్స్ వేసాము అనేది మేము ఎప్పుడు కూడా ఇక్కడ చూడం. పిల్లలందరికీ కూడా ఒకటే, పిల్లలందరికీ కూడా బేసిక్స్ ఎంతవరకు వస్తున్నాయి అనేది మాత్రమే చూస్తాం మేము. బేసిక్స్ మాత్రమే. మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, అది ఇంగ్లీష్ కానీ ఏదైనా ఫస్ట్ మేము బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము. రైట్. ఇది బి లెవెల్ అంటాం. ఇది 50 క్వశ్చన్స్ ఉంటాయి. అది 49 టేబుల్ ఉంటుంది, 101 టేబుల్ ఉంటుంది, 50 టేబుల్ ఉంటుంది, 99 టేబుల్ ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాం, టేబుల్స్ వస్తేనే మ్యాథ్స్ వస్తుంది అనుకుంటాం. టేబుల్స్ కాదు రావాల్సింది, ఎలా గుణించాలి అనేది మాత్రమే రావాలి. ఎలా మల్టిప్లికేషన్ అండ్ రిపీటెడ్ అడిషన్, ఎన్నిసార్లు అడిషన్ చేస్తేనా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే రిపీటెడ్ అడిషన్ ఈజ్ ద మల్టిప్లికేషన్ అనే దాని మీద మాత్రమే మేము చూస్తాం. ఒక్కసారి అలాగే రైట్. మేము ఎస్పీఆర్ తోటి ఇలా టైఅప్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు మేము ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అనేది మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకు? మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎవరైనా బాగా చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి 6 మంత్స్ మేము అక్కడ అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు. లాస్ట్ 6 మంత్స్ తర్వాత డిసెంబర్లో ఒకరోజు మా స్కూల్లో టెస్ట్ పెట్టారు. ఫస్ట్ టైం డిసెంబర్లో టెస్ట్ పెడితే అప్పుడు చూసి నాకు అర్థమైంది, అంటే మా పిల్లలకు కూడా రావాల్సింది, వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే ఉద్దేశంతో మేము ప్రతిరోజు మార్నింగ్ 1 గంట సేపు 8:30కి స్కూల్కి వస్తాయి, 9:45 వరకు రోజు ఎమ్మెల్యే అంటే మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్, ఓన్లీ బేసిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాం ఫస్ట్ 1 అవర్. తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కామన్గా రన్ అవుతాయి. బేసిక్స్ వస్తే ఏదైనా వస్తుంది. ఈత వచ్చిన వాడు సముద్రం అనేది ఈదుతాడు, బావిలోనైనా ఈదుతాడు అనేది మా కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం బేసిక్స్ మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. రైట్. ఒక్కసారి అలా మనం అంటే పేపర్ అంటే 6 మంత్స్ తర్వాత మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మేము 1.5 ఇయర్లో సంవత్సరన్నర కాలంలో 30 మందిని 30 మెంబర్స్ని మేము ఆప్టిట్యూడ్ ప్రమోట్ చేయించాం. 30 మంది 30 మెంబర్స్ 1.5 ఇయర్లో. ఆ 30 మెంబర్స్ని ఒకసారి మా పోస్టర్ చూడండి అక్కడ, అందులో చాలా వరకు అందులో ఆప్టిట్యూడ్ ప్రమోట్ అయిన కాబట్టి చాలామందికి ఎంబీబీఎస్ ర్యాంకులు, నీట్ ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు వచ్చాయి.
ఎంసెట్లో 6000 బిలో 6000 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. పాలిసెట్లో 13th ర్యాంకు, టీఎస్ఆర్జేసీలో 16th ర్యాంకు, ఇలా చాలామందికి ఎంతోమందికి మాకు ర్యాంకులు వచ్చాయి. ఎందుకు? మేము ఓన్లీ బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాం. బేసిక్స్ వస్తే మిగతా సబ్జెక్ట్ వస్తుంది అనే దానికి. రైట్. మా దగ్గర ఇప్పుడు ఈ పేపర్లో మా దగ్గర 4th క్లాస్ పిల్లలు, 4th and 5th క్లాస్ పిల్లలు, ప్రజెంట్ చదివే 4th and 5th క్లాస్ పిల్లలు ఈవెన్ 10th క్లాస్ చదివేటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చేస్తారు. 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా 4th క్లాస్ అండ్ 5th క్లాస్ వాళ్ళు చేస్తారు. దీనికి మేము గర్వంగా చెప్పుకుంటాం. 4th క్లాస్ వాళ్ళు ఈవెన్ 10th క్లాస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అంటే. రైట్. ఇంకొకటి, మేము ప్రతి స్కూల్లో 7 పీరియడ్స్ ఉంటాయి, 8 పీరియడ్స్ ఉంటాయి. 8 అంటారు, నీట్ అంటారు, ప్రతి ఒక్కటి అంటారు. కానీ పిల్లలకు గేమ్స్ అనేది ఇవ్వరు. అంటే ఎంతసేపు ఉండు అదే 4 గోడల మధ్యలో ఉండాలి, ఫ్యాన్లు వేసుకోవాలి, సార్ చెప్పింది తినాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మైండ్కి రిలాక్సేషన్ అనేది లేదు. కానీ మేము మైండ్కి రిలాక్సేషన్ కోసం ప్రతిరోజు ఒక 40 నిమిషాలు, అంటే ఒక పీరియడ్ టైం, ప్రతిరోజు ఒక 40 నిమిషాలు గేమ్స్కి ఇస్తాం. ప్రతిరోజు వాడు వాలీబాల్ ఆడుకోవచ్చు, ఖోఖో ఆడచ్చు, కబడ్డీ ఆడచ్చు, లేదా ఇండోర్ గేమ్స్ చెస్ ఆడచ్చు, క్యారమ్ ఆడచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. కానీ రోజు ఒక 40 నిమిషాలు పిల్లల గేమ్స్ కోసం కేటాయిస్తాం. అది ఫిజికల్ అండ్ మెంటల్ రిలాక్సేషన్ కోసం. రైట్. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలో అందరికి ఇష్టమైనటువంటి దాండియా, కోలాటం ఈ ఇయర్ మేము పిల్లలకు ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ఇయర్ వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. మేము ఆల్రెడీ మన పేరెంట్స్ చాలామంది గ్రూప్లో కూడా పోస్ట్ చేశాము. ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశాము కోలాటాన్ని, వాళ్ళకి చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇక్కడే పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్ క్లాసెస్ కూడా పెట్టబోతున్నాం. క్లాసికల్ డ్యాన్సెస్, కోలాటం ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. నెక్స్ట్ ఇయర్ క్లాసికల్ డ్యాన్సెస్ కూడా పిల్లలకు నేర్పిస్తాం. రైట్. ఈ ఇయర్ కొత్తగా ఈ సంవత్సరం లోపల ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ లోపల మేము 25 మందితోటి మాత్రమే సెమీ రెసిడెన్షియల్ స్టార్ట్ చేశాం. అందులో కొంతమంది ఫుడ్ కోసం ఉన్నారు. ఈరోజు మీరు చాలా వరకు అక్కడ ఫుడ్ తిని ఉంటారు. రైట్. అక్కడ ఎలా అయితే ఫుడ్ ఉంటుందో రోజు మా దగ్గర అలానే ఉంటుంది. ఈవెన్ మనం కూడా ఇంట్లో చేస్తే ఒకరోజు టేస్టీగా వస్తుంది, నెక్స్ట్ డే టేస్టీగా రాకపోవచ్చు. కానీ మా దగ్గర అలాంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో రేపు అదే టేస్ట్ ఉంటుంది, ఇంకో సంవత్సరం తర్వాత అయినా కానీ అదే టేస్ట్ ఉంటుంది. ఫుడ్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. 200+ కొత్త వంట రకాలు మా దగ్గర పిల్లలు తింటున్నారు. అలాగే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అలసిపోతారు వారం రోజులు. అలా అని మేము ప్రతి శనివారం పిల్లలకు బాల విజ్ఞాన వినోదిని BVV అంటాం. అది ప్రతి వారం ప్రతి శనివారం పిల్లలకు పెడుతున్నాం. అక్కడ పిల్లలకు ఎవరు కూడా డ్యాన్స్లు ఎవరు నేర్పరు, స్కిట్స్ ఎవరు నేర్పరు, ఏ టీచరు నేర్పదు, ఏ సార్ వాళ్ళు నేర్పరు. వాళ్ళంతలకు వాళ్ళే స్వతహాగా డ్యాన్సులు నేర్చుకుంటారు, స్కిట్స్ నేర్చుకుంటారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు ప్రతి శనివారం రోజు. మా దగ్గర ఇంతమంది మా శ్రీపతి సార్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఒక టీచర్కి రాస్తేనే పిల్లలకు నేర్పించవచ్చు. ఒక టీచర్కు కూడికలు అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్ వస్తేనే ఆ స్టూడెంట్కి నేర్పిస్తాడు. అందుకే మా దగ్గర ప్రతి టీచర్, ఏ టీచర్ లేదు, ప్రతి టీచర్ రోజు టెస్టులు రాస్తారు. రోజు మ్యాథ్స్ టెస్ట్, ఇంగ్లీష్, రోజు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రోజు రాస్తుంటారు మా దగ్గర టీచర్లు. అలా మా దగ్గర ఈ ఇయర్ చేయనటువంటి తెలుగు టీచర్ MLA లెవెల్ 2 చేస్తుంది. ఒక సోషల్ సబ్జెక్టు, హిందీ సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఆల్జిబ్రా చేస్తుంది. అంటే వాళ్ళు నేర్చుకొని పిల్లలకు నేర్పిస్తున్నారు. అంటే ఫస్ట్ టీచర్ నేర్చుకున్న తర్వాత పిల్లలకు నేర్పిస్తున్నారు. ఒక్కసారి మీ అందరికీ కూడా చూడండి మా ప్రోగ్రామ్స్, మా పిల్లలకు కోలాటం ఏదైనా సరే పిల్లలకు 2 కావాలి, ఫిజికల్ రిలాక్సేషన్ కావాలి, మెంటల్ రిలాక్సేషన్ కావాలి. దానికోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. సో ఒకటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి, SPR స్కూల్లో అంటేనే ఫస్ట్ బేసిక్స్ వస్తేనే నేను ఇంకోటి చెప్పగలుగుతాను. బేసిక్స్ రాకుండా వేరే ఏం చెప్పలేను. అంటే నడవడం స్టార్ట్ వస్తేనే రన్నింగ్ చేస్తాడు, పరిగెత్తుతాడు. నడవడమే రానప్పుడు వాడిని ఎట్లా పరిగెత్తిస్తాం? సో అది కాదు. అందుకే ఫస్ట్ మేము బేసిక్స్ నుంచి పిల్లలకు అన్నీ నేర్పుకుంటూ వస్తున్నాం. అందుకే అదే నిదర్శనం మా పిల్లలకు ఎంతోమంది MBBSలు ఉన్నారు,
గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు, సిఏలు అయ్యారు, చార్టెడ్ అకౌంట్స్ అయ్యారు. ఒక్కసారి ఇదే అందరికీ కూడా మా దగ్గర ఎస్పీఆర్ స్కూల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏ పేరెంట్ అయినా మేము సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ చెప్తే ఎంతమందికి అర్థం కావచ్చు, ఎంతమంది టీచర్ అయినా సరే ఒక క్లాస్కి వెళ్ళి చెప్తే 10 మంది ఉంటే క్లాస్లో 50% మాత్రమే అర్థమవుతుంది, మిగతా 50% వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అదే సార్ చెప్తున్నాడు, అదే పిల్లలు ఉంటున్నారు, అదే క్లాసులు ఉంటున్నారు, అదే సబ్జెక్ట్ చెప్తున్నారు, మరి 10 మందికి ఎందుకు అర్థం కావట్లేదు అంటే మిగతా వాళ్ళకి బేసిక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి బేసిక్స్ రావు. ఎవరికైతే బేసిక్స్ పర్ఫెక్ట్ వస్తాయో వాడికి ఎవరు చెప్పినా అర్థమవుతుంది. బేసిక్స్ ఎవరికైతే రావో ఎవరు చెప్పినా, ఎంత మంచి ప్రొఫెసర్ వచ్చిందో చెప్పినా అర్థం కాదు. సో అందుకే అందరికీ అర్థం కావాలి అనే ఉద్దేశంతో మేము ప్రతి సబ్జెక్ట్ మీద బేసిక్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, ఇదే నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. Makes SPR schools different and special in these 10 successful years. Hey, I heard SPR school has something called MNS and MLA. What's that? It sounds so confusing. Yes, even I heard about it. In our schools, we finish our syllabus and promoted to the next classes. What is so special here? That's this special. In many schools, students are promoted whether they are fully understand the concepts or not. But at SPR, we are not only promoted, we are prepared. Prepared how? Through MNS and MLA program. MNS means minimum numeracy skills. MLA means minimum learning ability. We learn mathematics step by step. And guess what? We must score 90% in 3 consecutive assessments before moving to the next level. 3 times 90%? That's strict. Not strict, strong. It makes our foundation more powerful. So when we learn algebra or quantitative aptitude, later we don't feel scared. So you mean you don't carry doubts to the next class? Exactly. Along with the state syllabus, our school provides us extra assessment and support to improve ourselves. Teacher makes sure we can understand everything clearly. For 10 years, SPR Schools has believed in fearless learning, strong foundations and confident students. We are not just students. We are confident learners. We are strong in basics. We are ready for the future. Thank you. Braveheart.
చెప్పరా
leaving. And the world seems to fade out. All you have to do is worship his legacy. One man, one voice, one legacy of the King of Pop, Michael Jackson. You know you want me. Then I am the one. Go with it, go with it. Changes like my lover. Let's do it one more time. ఇది అమ్మవారి నృత్యం చూసి ఆనందించండి. లాస్ట్ 2 పర్ఫార్మెన్స్ లెఫ్ట్. قوية يا الحبيب سمها صبوحة خطبها نصيب من يدك جنب تعطيها كف وهز شدك خير خليك شديد عطني رقصة بفريسة زيد عليها شوي عندي بيزة حق المهتر اللي عارفة تصيده سويلي بكة رهيبة هيا نسوي رقصة بياع جيب لي واحد كرك يلا بياع طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة المطرب ولا ست ديما يا أخي تفوز عندي خوش فصلة يا أخي تفوز والله خوش رقص يا أخي تفوز عندي خوش فصلة يا أخي تفوز والله خوش رقص حلو زين مكانه حلو ديكوريشن ما పూరి పింగ మన పింగాని మాల కోలవలి రాత కాలవలి పూరి పింగ लटपट कमर दामिनी अधर रागिनी हो लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सज धज से तो मेरे
तुझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते गिफ्ट एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते गिफ्ट ചുവപ്പ് നിറത്തിലെ സാരിയിൽ ഞങ്ങൾ എല്ലാം ഡേഞ്ചറേ गोलियां चल गई चुड़ियां चल गई सारे शहर की कुड़ियां चल गई गोलियां चल गई चुड़ियां चल गई सारे शहर की कुड़ियां चल गई सबका हाल भी तेरे कंट्रोल में जाने मन ये दिसंबर में भी तुझसे मिलके गर्मी लगती है लाल कलर की साड़ी में कुड़िए तू डेंजर लग
ఎక్కడ పుట్టింది పంటలు పుట్టక ముందే లెక్కలు కనిపెట్టింది నీకున్నా ఈ నిప్పుని కాచామే పెను ముప్పే ముందున్నా భయపడని జగనామే రా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా మహాశక్తిమంతులైనా సరే నింగి నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నేనొక ప్రళయభయంకరుడిని నాకు మరణమా ఒక ఆడదాని చేతిలో మరణమా అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా అందుకో పూజలందుకో పుణ్యమిచ్చుకోయే మాలచ్చమ్మ జాతర మొదలెట్టరా కన్న కన్న ముగాలి రాజుల్లో ఉన్న గంట గజ్జగట్టి ఆడాలి చిన్న పెట్టాలంట అమ్మవారి అచ్చం పన్నుల పంట రంగ రంగ వైభవంగా రంగులు చల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ మాలచ్చమ్మ నాకు పెద్దమ్మ సింగమ్మ నువ్వేనమ్మా అమ్మ తండాలమ్మా నా తండాలు తట్టించి కాపాడమ్మా
ఎందుకు? ఇక నీకు ఈ గుడి ఎందుకు? ఆ గోపురం ఎందుకు? ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే ఆ భావాల ద్వారంలో నేనాకుని కాకముందే దుర్గవై శక్తివై దురితవి నా వెంటడివై అమ్మవై యమయవై అమ్మహోతంత్రవై చూపులకిడి కాకులుగా ఆకాశని చూసే చీల్చి పెళ్ళవికిన రక్తంలో తల్లీను జలక మారి సత్యమేవ జయజేయని లోకానికి పాటింపగరా నా కన్నీటికి నీ మనసు కలిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెట్టున్నాను చేసుకో. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుందనుకుంటున్నావా? అది మూగది రాజబొమ్మ అది నన్నేం చేస్తుంది? ఏం చేస్తావే? నన్నేం చేస్తావే? రా ఏం చేస్తావరా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? గుడ్డిది అమ్మోరు, గుడ్డిది గుడ్డమ్మోరు. ఈ గుడ్డమ్మోరు నన్నేం చేస్తుంది? ఏం చేస్తుంది? రాలే ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు 1000 తలలు. నరకటా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా చూడు. నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. సప్త లోకాలనే సద్దడగించిన మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవని మండలాన్ని అల్లాడించిన సుంబని సుంబలను నిర్జించిన భద్రకాళిని నేను.
ఈ నృత్యానికి మనం అందరం చాలా నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే తలపైన 3 కుండలు పెట్టుకొని, చేతిలో 2 కుండలు పెట్టుకొని, అది బిందె పైన బ్యాలెన్స్ చేసుకుంటూ దీపారాధనతో నృత్యం చేయడం అనేది చాలా కష్టమైన పని మనం గుర్తించాలి. మరొకసారి మనం చప్పట్లు కొడదామా?
కప్పుతాడమ్మా గుంజి గొంగడి కప్పుతాడమ్మా గుంజవదం అంటే గురువారం అంటాడు దగ్గర దగ్గర గుంజుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంది దారి కొంటుండు దవ్వ దవ్వత్తుండు దారితున్నా ఊరితున్నా పడుతుండు నా ముందటుంటుండు సందితున్నా నిమ్మ తోట వనములో అక్క ఆట షురు నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి ముత్యాల దండలిత్తవ మురి పెంకనందు సుత్తవ ముత్యాల దండలిత్తవ మురి పెంకనందు సుత్తవ నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా